హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ప్రయాగ్రాజ్. ఇది కొంచెం గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ప్రయాగ్రాజ్ అన్నది కొంచెం లేట్గా తీస్తున్న వీడియో. సో దీని తర్వాత వచ్చేసి కంప్లీట్ మేము ఎర్లీ మార్నింగ్ 2 o'clock అట్లా వెళ్ళామన్నమాట త్రివేణి సంగమంకి. బట్ ఒక చిన్న పాయింట్, 3 to 4 kilometers అయితే పక్కాగా వాక్ చేయాలి. ఇన్ కేస్ మిడ్ నైట్లో వచ్చారంటే కార్ అలో చేస్తారు రైల్ ఘాట్ వరకు. లేదు అంటే పార్క్ ప్లేస్ అనే పార్కింగ్ ఏరియాలో వదిలేస్తారు. ఫుల్ కార్లు మాత్రం దుమ్ములు వేస్తున్నాయి. చాలా ఘోరంగా ఉంది పార్క్ ప్లేస్ అనే పార్కింగ్ లాట్ మాత్రం. సో బీ కేర్ఫుల్. ఒకసారి ఆ పార్కింగ్ని కూడా చూడండి, హెవీగా ఉన్నాయి కార్లు కూడా మొత్తం టోటల్గా. చాలా గలీజ్ ఉంది. బెటర్ ఇంకోటి ఏంటంటే టెంట్స్ తెచ్చుకుంటే ఇట్ విల్ బీ సేఫ్. లేదంటే చాలా ఇష్యూ ఫేస్ చేస్తాము. మేమైతే టెంట్ తీసుకెళ్ళాము, నైట్ టెంట్ వేసాము. ఈవెన్ ఫుడ్కి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కంపల్సరీ ఇటు నుంచి చాలా బయటకు వెళ్ళాల్సి వస్తుంది, అరౌండ్ ఒక 3 to 4 kilometers వరకు. అప్పుడైతేనే మీకు సెట్ అవుతుంది. లేదంటే ఒక చిన్న క్యాంపింగ్ స్టవ్ టైప్ తెచ్చుకొనేసి ఏదన్నా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే బెటర్. సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ అయోధ్య స్టార్ట్ అవుతున్నాము. సో ఇంకా అయోధ్యలో మరి ఇప్పుడు వచ్చేసి అరౌండ్ 219 kilometers ఉంది. 5 hours 40 minutes చూపిస్తుంది. ట్రాఫిక్ ఎట్లుందో ఏమో తెలీదు. ఆన్ ద వేలో ఏదన్నా ది బెస్ట్ లొకేషన్స్ ఉన్నా అన్ని క్యాప్చర్ చేసుకుంటూ వెళ్దాం. ట్రాఫిక్ చూసారా, చాలా హెవీగా ఉందన్నమాట రైట్ సైడ్లో. మేము అట్లనే ప్రీవియస్ దాంట్లో ఒక 2 days బ్యాక్ ఇట్లా ఇరక్కుపోయామన్నమాట ఇదే ట్రాఫిక్లోనే. చాలా హెవీ ట్రాఫిక్ ఉంది సీరియస్లీ. బట్ మంచి ఫన్ క్రియేషన్. ఏమంటే క్లచ్ మాత్రం పట్టుకుంటే మాన్యువల్ కార్స్ వేసుకొచ్చినామంటే నరకం అనమాట. అట్లుంది సిచ్యువేషన్ చాలా ఘోరంగా. ఎందుకంటే క్లచ్ పట్టుకొని బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంది చాలా హెవీగా. సో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాశీ. జస్ట్ నౌ స్టార్ట్ అయ్యాం కాశీ నుండి. యాక్చువల్లీ ఇంకా పార్కింగ్ ఏరియా నుంచి లైట్గా బ్రేక్ఫాస్ట్ కానీ చేసి స్టార్ట్ అవుతాం. సో నెక్స్ట్ అయోధ్యకి ప్లాన్. సో అయోధ్య నిన్న క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ అయోధ్యకి స్టార్ట్ అవుతున్నాం. సో ఆన్ ద వేలో ఇంకేమైనా మంచి వ్యూస్ ఉంటే వెలిసి నీకు కాశీకి అసలు ఇప్పుడు రోడ్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి. ప్లస్ పార్కింగ్కి చాలా ఇబ్బంది ఫేస్ చేస్తాం. ఇంకోటి ఏమంటే ఇది చిన్న సందు. సో ఇక్కడ పార్క్ చేయలేమేమో అనుకుంటాం. బట్ అదే సందులోంచి 100% పోవాలి. ఎన్ని చుట్లు తిరిగినా మళ్ళీ అదే సందుకి వెళ్ళాలా అన్న సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. కార్లో వచ్చిన వాళ్ళు బీ కేర్ఫుల్. ముందుగానే పార్కింగ్ ఉందా లేదా కనుక్కోండి. వాళ్ళకి నియర్ బైలో పార్కింగ్ ఉంది అన్నా కూడా ఫైన్, తీసేసుకోండి. ప్రైజెస్ అయితే చాలా టూ మచ్గా చెప్తున్నారు. హోటల్ ప్రైజెస్ అసలు 1,500 ఉన్న రూమ్ని కూడా వాళ్ళు 3,000 rupees 3,500 చెప్తున్నారు. సో అంత ఘోరంగా ఉంది సిచ్యువేషన్ అయితే. ఇంకా అయోధ్యలో అయితే ఇంకా టూ మచ్ ఉందన్నారు. మేము అయోధ్యకి వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్లో ఎక్కడన్నా ఆన్ ద వేలో హైవేలో రూమ్ ఉంటే అక్కడ తీసుకోవాలి అనుకున్నాం అనమాట. సో మీరు కూడా ఆ రకంగా ప్లాన్ చేసుకుంటే చేసుకోండి. ఇంకా ప్రయాగ్రాజ్లో అయితే ఇంకా హోటల్స్ అవి ఇవి అనేది మోస్ట్లీ దొరకడం లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్కి. 12th అయితే ఇంకా హెవీ క్రౌడ్ ఉంటుంది అని అంటున్నారు. పార్కింగ్కి కూడా చాలా ఇబ్బంది అక్కడ. ప్లస్ ఇక్కడ కాశీలో ఒకసారి రూట్ కూడా చూడండి ఎంత కంజెస్టెడ్గా ఉందంటే. ఇంకా ఏదన్నా కొంచెం బెటరు. ఇంకా కంజెస్టెడ్ ఏరియాలో నుంచి మేము బయటకు వచ్చామన్నమాట.
ఏ స్వామి ఎట్లా మళ్ళీ పరిస్థితి చెప్పు స్వామి అవన్నీ లోడ్ చేసిన తర్వాత నాది ఒకటి కట్ 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 చేసి చెప్పు స్వామి ఏం మళ్ళీ పరిస్థితి ఇంకా ఏంది ట్రాఫిక్ క్లియర్ అయితే వెళ్ళిపోవడమే. పెట్టాలి 2 hours. ఇప్పుడు అయోధ్య తర్వాత నెక్స్ట్ ఏమన్నా ప్లాన్ ఉందా నేపాల్ అట్లా? ఉంది స్వామి. మను స్వామికి ఏమో నేపాల్ పోవాలని ఇష్టం ఉంది చాలా. నేపాల్ కాఠ్మండు మంచి thumbnail దొరికింది. ఏమి ఇయ్యం అట్లా స్వామి పడుకొని టైర్డ్ అయినాడు. ఇయ్యం పారి సురేష్ చెప్పు వేసుకో. అబిడాస్ తీసుకుంటావా? డేట్ చూడు అభిబాస్ భయ్యా भैया इधर कोई नहीं है? టక్సన్ రేస్ రే కంపెనీ టక్సన్ ఇది తీసుకురా ఇది బిస్కెట్ సన్నగా మళ్ళీ ఇంకోటి పడేసాడు. వచ్చా